సో మొత్తానికి నిన్న బీసీ బిల్లు ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ బిల్లుతో పాటు మరో ఒకటి రెండు బిల్లులు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎస్సీ వర్గీకరణకు ఎలాంటి ఇబ్బంది ఆటంకం ఏముండదు. ఎందుకంటే క్లియర్గా దాన్ని వాళ్ళ జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగంలోనే రాసింది. మరి బీసీలకు ఇస్తానటువంటి 42% రిజర్వేషన్ సంగతి ఏంది, అది ఎంతవరకు గట్టెక్కుతుంది అని అంటే అదే ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్ అన్నీ చూసిన తర్వాత సో మేము ప్రయత్నం చేస్తాం, లేకపోతే మేము అదే నిన్న గుంజీలు తీయమంటే చెప్తే కదా ఆ కార్యక్రమం లాగా అనిపించింది. మరి 42% రిజర్వేషన్ అయితే అమలు సాధ్యమేనా అంటే నాకైతే డౌటే ఉంది అది. ఎందుకంటే ఇవి అక్కడ కేంద్రానికి పోతే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలు ఇవి ఉన్నాయని చెప్తారు, ఆల్రెడీ బీహార్ది కొట్టేసిరు. సో ఇక్కడ కనీసము ఈ సర్వే ద్వారా ఏం ఆశపడ్డామంటే ఏ ఊర్లో ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో లెక్క బయటకు వస్తుందంటే ఆ లెక్క కూడా బయట పెట్టలే రాష్ట్ర ప్రభుత్వం. లెక్కలన్నీ టేబుల్ మీద పెట్టి ఏం పెట్టలే, అంత ఉత్తదే. కేవలం బీసీలు ఎంత, ఓసీలు ఎంత, ముస్లింలు ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, ఇక ఇది క్యాస్ట్ సెన్సస్ అని చెప్తా ఉన్నారు. క్యాస్ట్ సెన్సస్ అంటే క్యాస్ట్ల వారిగా లెక్క పెట్టి చెప్పాలి కదా. అది చెప్పకుండా ప్రజల్ని మభ్యపెడతామంటే ఎంతకాలం మభ్యపెట్టగలుగుతాం? ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్పినటువంటి నిన్న మండల్లో నేను మాట్లాడినా, దాదాపు ఒక 50 నిమిషాలు మాట్లాడినా. 50 నిమిషాలు మాట్లాడినా అవి కఠోర సత్యాలు, ప్రపంచమంతెరక అదే జరిగిందని ప్రపంచమంతెరక. కానీ అవి తప్పని చెప్పడానికి పాలకులు విశ్వ ప్రయత్నం చేస్తారు. సో తాత్కాలికంగా ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కావచ్చు, కానీ కొద్దిగా లేట్ అయినా కూడా ఇవి అబద్ధాలను తేలడానికి ఎక్కువ రోజులు ఏం పట్టదు. నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, కులాల వారిగా లెక్కలు తీసినావు కదా, ఏ కులం లెక్కేందో చెప్పు. అవి చెప్పకుండా తూతూ మంత్రంగా రాహుల్ గాంధీ గారు చెప్పిరు నేను చేసిన, మనం ఎగిరి దుంకాలే పండుగలు చేసుకోవాలంటే ఇక్కడ ఎవరైనా పిచ్చోళ్ళు ఉన్నారా? బీసీలు ఏమన్నా? నువ్వు కులాల వారిగా లెక్క పెట్టి కులాల లెక్కలు ఎందుకు చెప్తలేవు జనానికి? ఇగో ఈ కులం వాళ్ళు గింత, ఈ కులం వాళ్ళు గింత, ఈ కులం వాళ్ళు గింత అనే మాట ఎందుకు చెప్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? కులగణనే కదా చేసింది. బీహార్ చెప్పలేదా? బీహార్ బయట పెట్టింది కదా, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ వర్గం వాళ్ళు ఎంత ఉన్నారు మొత్తం తీసింది, మొత్తం ప్రజాక్షేత్రంలో పెట్టింది కదా. మరి మనం ఎందుకు పెడతలేము? ఇది దీని వెనకాల మతలబ్ ఏంది? దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% తెస్తావా సస్తారా ఏం చేస్తారనే తర్వాత మాట, దానికోసం అందరం ప్రయత్నం చేద్దాం. కానీ ఈ కులాల వారిగా చేసినటువంటి లెక్కలు ఎందుకు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టలేదు? పబ్లిక్ సమాధానం చెప్పు సాలిగా. నిన్న వాస్తవానికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన ఈ కులాల వారి లెక్కలు ఏమైనా పెడతారేమో అని చెప్పి ఏం లేవు ఆ లెక్కలలా. కేవలం బిల్లులు తీసుకొచ్చి ఆడబెట్టిపోయారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంది? నీ కులగణన అంటే ఎట్లా ఉండాలి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలను లెక్కబెట్టి ఆ లెక్కబెట్టిన దాన్ని సరిచూసుకొని ఆ తర్వాత వెబ్సైట్లో పెట్టి ఇగో ఈ గ్రామంలో ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారని పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టాలంటే పబ్లిక్ పైసలతో ఖర్చు పెట్టి చేసినటువంటి సర్వే కాబట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది పెట్టకుండా మీరు ఎంత బీసీల మీద యాక్టింగ్ చేసినా కూడా అది ఫలించదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మీరు అబ్జర్వ్ చేసిరా, బీసీ బిల్లు ఎస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ గారి ఒత్తిడి ఉండొచ్చు, ఓ బిల్లు అయితే పెట్టారు. కానీ ఆ బిల్లు ఎంత పారదర్శకంగా ఉంది. ఇవాళ 19 తారీఖు కదా, 19 తారీఖు 3వ నెల నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు మీరు అది బిల్లు 42% పాస్ చేసుకొచ్చి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇగో పాస్ చేసుకొచ్చినా అని చూపెట్టండి సార్, చూద్దాం, చూపెట్టండి. ఎందుకు మభ్య పెట్టడం జనాన్ని? ఎక్కువ రోజులు బతకం, నిజాయితీగా నీతిగా ప్రజలకు ఏం కావాలో చెప్పాలి. అది చెప్పకుండా ఇవాళ నువ్వు మా జనాభా లెక్కలనే అందరినీ కలిపి 3,50,00,000 మంది ఉన్నారని చెప్పి లెక్కలు పెట్టి ఆడ బారేసిపోతే మీ లెక్కలు తప్పని మీ పత్రాల ఆధారంగానే నిరూపిస్తే దానికి సమాధానం ఉండదు. కులాల వారిగా లెక్కలు ఎప్పుడు బయట పెడతారు? ఇది కావాలి. ఆ 42% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ దగ్గర పోయి కొట్లాడదాం, కానీ సైమల్టేనియస్గా ఇది కూడా బయట పెట్టండి.
బయట పెట్టాలి, లేకపోతే ఈ సర్వేకి అర్థమే లేదు. ఇక ఎందుకు తెలియవద్దా ప్రజలకు? వాళ్ళ బలం ఏంది, వాళ్ళ బలహీనత ఏంది అనేది ప్రజలకు తెలియవద్దా? వాళ్ళు ఎక్కడెక్కడ ఏమున్నారు, ఏం కథ అని తెలియవద్దా? ఒకవేళ ఈ లెక్కలు బయట పెడితే ఏం జరుగుతుందంటే, ఈ బీసీల లెక్కలు కనుక బయట పెడితే, సపోజ్ తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. 119లో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఓను 80 చిల్లర మిగులుతాయి. ఈ 80 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్నటువంటి రెడ్లు గెలవడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం ఏదీ లేదు. ఓట్లు బీసీలు అయిన తర్వాత మీరు ఎట్లా నిలబడతారని చెప్పి బీసీల నుంచి క్వశ్చన్ వస్తుంది కదా. ఆ క్వశ్చన్ రావద్దంటే ఇలా లెక్క తెలియవద్దు అన్నట్టు. ఇది వీళ్ళ కుట్ర. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే నవ్వుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు నవ్వు వస్తుంది మీ చూస్తూ ఉంటే, మీ ప్రయత్నం చూస్తూ ఉంటే. మీరు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అటు కేంద్రానికి రాంగ్ ఏది తప్పుడు లెక్కలను నిజం లెక్కలను నమ్మించడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా నీ చుట్టూన్నటువంటి 5-6 బీసీలతో సప్పట్లు కొట్టిస్తుండొచ్చు. కానీ అవి బయటపడ్డ రోజు వీళ్ళందరితో పాటు నువ్వు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సహజంగానే మీ మీద మాకేం ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఎందుకంటే మీ చరిత్రలో మొత్తం మీరు మీ వర్గాల ప్రయోజనాల కోసం మీరు చేసిన అది తప్పు కాదు. నీ వర్గ ప్రయోజనం కోసం నువ్వు పోరాటం చేసుకున్నావు. నీ వర్గ ప్రయోజనం కోసం నువ్వు లెక్కలు తీసి నీ వర్గాల లెక్కలు పైకి చూపెట్టి మా వర్గాల లెక్కలు దాచిపెట్టి ఇది చేసినావు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలంటే కమిషన్ వేయాలి, డెడికేట్ కమిషన్ వేయాలి, లెక్కలు తీయాలి. లెక్కలు తీసిన తర్వాత వాటిని క్రోడీకరించి ఎవరెంత అనేది ఒక బిల్లు తయారు చేసి తాచిపం. అయ్యా, ఈ ఈడబ్ల్యూఎస్ కోట 10% రిజర్వేషన్ ఎట్లిచ్చిరు? ఏ లెక్కల ప్రకారం ఇచ్చిరు? ఏడ జనాభా లెక్కలు చేసిరు వాళ్ళవి? ఏ కమిషన్ వేసిరు? తెలంగాణ ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, వడ్డిచ్చేటోడు మనటోడైతే ఏ లెక్కలు ఉండయి గుర్తుపెట్టుకోరి. ఏ లెక్కలు ఉండయి ఇవ్వాలనుకుంటే. ఇదంతా డ్రామా. ఇవాళ భారతదేశంలో మొత్తం 27% రిజర్వేషన్ కదా బీసీలకు. ఓబీసీ రిజర్వేషన్ 27. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు సెంట్రల్ గవర్నమెంట్, ఇందులో ఎంతమంది ఓబీసీ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎవరికైనా 21% ఉన్నారు. 21% మందే ఉన్నారు. 27% రిజర్వేషన్ ఉన్నా 21% మంది ఎంప్లాయీస్ బీసీలు ఉన్నారు. దీన్నే 27 చేసి అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వాలు 42 చేసి మనల్ని ఆ స్థాయికి తీసుకపోతే అంటే ఎవడన్నా నోరుతో నవ్వుతాడా? ఇది ప్రజలరా, వీళ్ళు చెప్పే లెక్కలు కాదు, రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఈ పక్కన ఉన్నటువంటి బీసీలు చెప్పారు కదా. ఎందుకు చెప్పారు అని అంటే, సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు మాకు ఇంకేమన్నా ఇస్తాడేమో, పదవి ఇస్తాడేమో, మా భుజం మీద చేస్తాడేమో, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ నిస్వార్థంగా మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఈ మాట ఎవడైతే చెప్తాడో వారిని ద్రోహిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు సీఎం గారు. కానీ సీఎం గారు గుర్తుపెట్టుకో, ఈ ప్రజాక్షేత్రంలో, ఈ బీసీ క్షేత్రంలో మీరు పరమ ద్రోహిగా నిలబడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ లెక్కలు, ఈ కథ, ఈ వ్యవహారం అన్నిటి ద్వారా నేను పదే చెప్పిన, సరిదిద్దుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకోరని చెప్పిన. మీ ఇంటెన్షన్ అది కాదు. ఈ కులగణన ద్వారా అప్పర్ క్యాస్ట్ లెక్కలను పైకి చూపెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి మీరు ఆడినటువంటి డ్రామా ఇది. బీసీ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్లు తేవడం, ఆ తర్వాత కులాల వారీగా లెక్కలు చెప్పడం అనేది మీ ఇంట్లో ఒంట్లో లేదు, మీరు చేయరు. అది మేమే చేయాలి. మరి ఇదే 27% భర్తీ చేయలేనటువంటి మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా? మేము నమ్మాలా? 1992లో వచ్చింది రిజర్వేషన్ బీసీలకు. 1992లో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ కూడా ఉత్తగా రాలే. దానికి మండల్ కమిషన్ వేసింది మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వేస్తే, రిపోర్టును విపి సింగ్ గవర్నమెంట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చూసారు. మొరార్జీ దేశాయ్ వేసిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు తొక్కి పెట్టిరు ఈ రిపోర్ట్ని. సో ఇట్లా
మీ గత చరిత్ర అంతా మోసం దగాలతోనే కూడినటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు సజావుగా చేసిస్తారంటే మేము నమ్మన్నా. అందుకోసమే నిన్న మండలిలో జరిగినటువంటి చర్చలో 50 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడి ఏం జరిగిందో అదే చెప్పిన ప్రజలారా. ఒక్క సింపుల్ ఎగ్జామ్ చూద్దాం. వీళ్ళు మనల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా పైకి తెస్తారని చెప్తారు కదా, ఒక్కటి చూద్దాం బాయ్ సాబ్. ఇక ఇలా కథ ఇలా భాగవతం అంతా బయటపడుతుంది. ఇగో ఇది గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం బీసీలను విద్యా మరియు ఆర్థిక రంగాలలో చేయూతనిచ్చి వారిని ఉన్నత స్థితికి తేవటానికి బీసీల కోసం వివిధ రూపాలలో కేటాయించిన బడ్జెట్ ఈ కింది విధంగా ఉన్నాయి. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టి ఎంత పైకి తేవడానికి ప్రయత్నించిందంటే ఇందులో ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్లో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, టాప్ క్లాస్ స్కూల్ ఎడ్యుకేషన్ సపోర్టు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఐఐటి ఐఐఎం సపోర్టు, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్ ఫర్ బీసీ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కాలర్షిప్స్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్ కింద, ఆ తర్వాత ఓవర్సీస్ స్టడీస్, ఆ తర్వాత నేషనల్ ఫెలోషిప్ కింద ఇవి ఎడ్యుకేషన్ పరంగా మన బీసీలను పైకి తేవడానికి. ఎకనామిక్ ఎంపవర్మెంట్ చూస్తే వెంచర్ క్యాపిటల్ ఫండ్, పిఎం దక్ష ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇగో ఈ అన్ని స్కీమ్ల కింద బీసీలకి ఇంతకి ఈ 10 ఏళ్ళలో ఎంత ఇచ్చిందో ఒకసారి చూద్దాం. 2014-15లో అదే కేంద్రం ఎంత బడ్జెట్ పెట్టిందంటే 16,63,000 కోట్ల బడ్జెట్ పెట్టింది. 16,63,000 కోట్ల బడ్జెట్ పెట్టి బీసీలకు ఎంత ఇచ్చింది ఎరికేనా? 16,63,000 కోట్ల బడ్జెట్లో 54 కోట్లు బీసీలకు ఇచ్చింది. 54 కోట్లు. ఇక్కడ 2015-16 తీసుకుంటే 17,90,000 బడ్జెట్ పెట్టిరు. 17,90,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు. పెట్టి 1,085 కోట్లు బీసీలకు ఇచ్చారు. 2016-17లో 19,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి 1,212 కోట్ల రూపాయలు బీసీలకు ఇచ్చారు. ఇక్కడ 2017-18లో 21,42,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,233 కోట్లు బీసీలకు ఇచ్చి ఇక్కడ లక్షల కోట్లు గుర్తుపెట్టుకో. చూడు ఇది లక్షల కోట్లు, ఇది లక్షల కోట్లు ఉట్టిగా, ఇది వందలు ఇవి సాధారణ లక్షల కోట్లు. ఇక్కడ ఇట్లా చూసుకుంటూ వస్తే మొత్తం ఈ 2014 నుంచి 2024 వరకు భారతదేశంలో పెట్టినటువంటి బడ్జెట్ 286 లక్షల కోట్లు. 286 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే బీసీలకు ఇచ్చింది 15,000 కోట్లు. చూసుకో. ఇగో వీళ్ళు మనని పైకి తెచ్చే కార్యక్రమం. ఇది పర్సంటేజ్లో పోలుద్దామంటే కూడా అంతలేదు. అది ఈ లక్షల కోట్ల మన బీసీల బతుకులు మార్చడానికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి లెక్కలు ఇవి. సేమ్ రాష్ట్రం లెక్కలు ఇంతకంటే దరిద్రం ఉంటాయి, ఇంతకంటే దరిద్రం ఉంటాయి. ఇక్కడ మన బీసీలకు పైసలు ఇవ్వమంటేనేమో 15,000 కోట్లు ఇచ్చిర్రు. 10 ఏళ్ళల్లో బీసీల చదువుల కోసం, బీసీల స్కాలర్షిప్ల కోసం కేంద్ర ప్రభుత్వం 15,855 కోట్లు ఇచ్చింది. ఇక ఇది ఇటు పెడితే ఒకసారి ఇది క్లోజ్ చేయాలి. ఒక్క నిమిషం. ఇగో నిన్న ఈనాడు దినపత్రికలో ఒక వార్తను చూడు. లోన్ రైట్ ఆఫ్ 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్లు రైట్ ఆఫ్. ఆ ఏడాది అత్యధికం. గడిచిన 10 ఏళ్లలో 16 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. గడిచిన 10 ఏళ్లలో 16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2,36,265 కోట్లు సాంకేతికంగా రద్దు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇట్లా ఈ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకున్న బడా కంపెనీలు ఉంటాయి కదా, అంబానీలు, అదానీలు, తర్వాత విజయమాల్యాలు, నీరవ్ మోడీలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ 16,35,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాయి కేంద్ర ప్రభుత్వం. ఈ దొంగలకు, ఈ పెద్ద కార్పొరేట్ దొంగలకు 16,35,000 కోట్లు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో బీసీల కోసం చేసినటువంటిది 15,000 కోట్లు, 15,855 కోట్లు. ఇప్పుడు చెప్పుర్రు ఇక ఎవరిదయా? అందుకే ఈ పంచకాడ బీసీ ఓడు ఉంటే ఇది ఉల్టా కాకపో.
బ్యాంకులో మనకు బీసీలకు అప్పులు ఇవ్వండి, బ్యాంకులు ఇయ్యాయి. మార్టిగేజ్ చేస్తావా, ఏం చేస్తావు, ఏం వాళ్ళకు మాత్రం అప్పరంగా అప్పులు ఇస్తే 1,000 కోట్ల రూపాయలు, 16 లక్షల కోట్ల 16 లక్షల కోట్లు బ్యాంకుల దగ్గర తీసుకొని ఎగ్గొడితే వాళ్ళకు బదులు కేంద్ర ప్రభుత్వం కట్టింది. కేంద్ర ప్రభుత్వం ఎట్లా కట్టింది? ఈ బీసీల మెజారిటీ ప్రజల నడ్డి ఇరుసుకొచ్చి పన్నులు తీసుకొచ్చి వాళ్ళకి కట్టింది. ఎవరు జాతుండిడా? ఈ లెక్కలు నిన్న నేను మాట్లాడితే, ఈ లెక్కలన్నీ తీసి మాట్లాడితే ఇక చాలామందికి ఇబ్బంది జరుగుతుంది. జరిగినా పర్వాలేదు బైసాబ్. 78 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కళ్ళ ముంగట కనిపిస్తూ ఉంటే నేను మాట్లాడకుండా నా ప్రయోజనాల కోసమో ఇంకో దానికోసమో నేను పదవిలోకి రాలే. నేను పదవిలోకి వచ్చింది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చిన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ప్రయోజనాల కోసం వచ్చిన. ఈ లెక్కలు చెప్పకూడదు ఇప్పుడు వాళ్ళకు. ఎందుకంటే మేము ఉన్నదే మాపు చేసుకుంటాను. మీకు మా చదువులు సార్ అంటే 15,000 కోట్ల ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది జనాభా, 80-90 కోట్ల మంది జనాభాకు 15,000. ఇక్కడ లక్షల కోట్లు. ఇక్కడ ఆడ కేవలం 3.5 లక్షల కోట్లు 15 మంది అప్పులు. అవి 15 మంది అప్పులు 3.5 లక్షల కోట్లు మాపు చేసిరా. ఇగో ఇది సత్యం, ఇదే నిజం. ఇది మాట్లాడితే కొద్దిగా ఇబ్బందికరం అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. అనిపించినా ఐ డోంట్ కేర్ బాయ్ సాబ్. వాస్తవం అయితే గిదే జరిగింది. గిది సెస్ వ్యాట్ డోంట్ పే ట్యాక్సెస్ అని చెప్పినట్టు ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు చూసుకుందాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఇది మనం చూసి ఊరుకుంటే సరిపోదు. ఈ సత్యాన్ని 10 మందికి చెప్పండి, షేర్ చేయండి, ఏం జరిగిందో చెప్పండి. మనం చూసి సప్పట్లు కొట్టడానికి కాదు. ఇక రెండో విషయం, సునీత విలియమ్స్ గారు భూమి మీదకి ఇచ్చేసినారు. ఆమె క్రూ దిగింది. ఉదయం 3:27 వచ్చింది. మిగతా క్రూతో పాటు ఆమె కూడా వచ్చేసింది దాంట్లోంచి. మొత్తానికి 9 నెలల ఆవేదన ఏదైతే ఉందో ఆ ఆవేదన నుంచి ఆమె దిగ్విజయంగా అది కరెక్ట్ పెట్టుకోరా అన్న. వచ్చింది, వచ్చి అట్లా సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి మళ్ళీ తీసుకొచ్చింది. ఇక్కడ కరెక్ట్గా ఆ క్యాప్సూల్ దాంట్లో పడ్డ తర్వాత ఇగో డాల్ఫిన్స్ చూడు దాని చుట్టూ ఎట్ట తిరుగుతా ఉన్నాయి. డాల్ఫిన్స్ దీంట్లోకి తీసుకొచ్చి దీంట్లో వాళ్ళని బయటకు తీసి ఆ తర్వాత పంపించేసిరు వాళ్ళని. సరే వద్దులేనయ్యా, వద్దులే. అది ముందే నువ్వు తీసి పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ కాదు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,